రషీద్ ఖాన్ చాన్నాళ్ల తర్వాత ఫామ్లోకి వచ్చాడు. ఒకప్పుడు రషీద్ ఖాన్ బౌలింగ్ ఆడాలంటే బ్యాటర్లకు హడల్, గూగ్లీలతో వికెట్లు హాంఫట్ అంటూ తీసేసేవాడు. కానీ కొన్నాళ్లుగా రషీద్ ఫామ్ కోల్పోవడమో బ్యాటర్లకు అలవాటు కావడమో ఏమో కానీ పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మీద జరిగిన మ్యాచ్లో మాత్రం మంచి కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా గుజరాత్ టైటాన్స్ విషయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ గేమ్ చేంజర్గా మారాడు. కేవలం ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడమే కాకుండా ఐపీఎల్ లాంటి టీ20 లీగ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇవ్వడం. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు 209 పరుగులు సమర్పించుకుంటే అందులో రషీద్ కేవలం 17 పరుగులు మాత్రమే ఇవ్వడం హైలైట్. పవర్ ప్లేలోనే బౌలింగ్కి వచ్చిన రషీద్ ఖాన్ ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మళ్లీ 8వ ఓవర్లో బౌలింగ్కి వచ్చి 5 పరుగులు ఇచ్చాడు. 10వ ఓవర్లో కూడా బౌలింగ్లోకి వచ్చిన రషీద్ మొదటి 3 బంతులను డాట్స్గా వేశాడు. 4వ బంతిని నితీష్ రాణా బౌండరీ బాధేశాడు. కానీ ఆఖరి 2 బంతులు మాత్రం మ్యాచ్ని మలుపు తిప్పాయి. బౌండరీ బాదిన జోష్తో 5వ బంతిని కూడా రాణా హిట్ చేయగా సాయి సుదర్శన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. నితీష్ రాణా అవుట్ అయిన తర్వాత ఢిల్లీ హీరో సమీర్ రిజ్వీ క్రీజ్లోకి వచ్చాడు. రిజ్వీని తొలి బంతికే బౌల్డ్ చేసి అందరినీ స్టన్ అయ్యేలా చేశాడు రషీద్ ఖాన్. వరుసగా 2 మ్యాచ్ల్లో ఢిల్లీని గెలిపించిన సమీర్ రిజ్వీ వికెట్ తీసి రషీద్ ఖాన్ హీరో అయ్యాడు. దాంతో రషీద్ వేసిన 3వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇక రషీద్ ఖాన్ తన ఆఖరి ఓవర్గా 14వ ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు. తొలి 5 బంతుల్లో 4 సింగిల్స్ రాగా 5వ బంతికి అక్షర్ పటేల్ వికెట్ తీశాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ డకౌట్లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ ఢిల్లీని గెలిపించిన పని చేశాడు. కానీ చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయలేక ఢిల్లీ ఓడిపోయింది.